మానవ జీవితంలో నిరీక్షణ యొక్క ఆవశ్యకత ఏంటి? మానవుడు తన జీవితంలో కలిగి ఉండవలసిన నిరీక్షణ యొక్క ఆవశ్యకతను ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తామా? నిరీక్షించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్పుకుంటూనే ఉంటాం. కానీ నిరీక్షణ యొక్క ఆవశ్యకత ఏంటి క్రైస్తవ జీవితానికి? దానిని చాలా స్పష్టంగా యోబు గ్రంథకర్త జ్ఞాపకం చేస్తున్నారు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును అని అంటాడు ఆయన. ప్రియమైనటువంటి బిడ్డలారా, యోబు గ్రంథం యొక్క ప్రారంభ వచనములలో మానవులు శోధనల యొక్క భయంకరమైన వాస్తవికతను ఆయన చెప్తానికి ప్రయత్నం చేస్తాడు. ఈ 14వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో మానవుడు ఈ శ్రమలను ఎదుర్కొనే సమయంలో వాస్తవంగా ఎదుర్కోలేనటువంటి శ్రమలు అయ్యని ఆయన ప్రతిబింబించేలాగా మాట్లాడతాడు. ఆయన తన అనుభవంలో నుండి మానవునితో, క్రైస్తవ సమాజముతో, క్రీస్తు బిడ్డలతో, విశ్వాసులతో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఒక రకంగా శోధనలు అనేవి చాలా భయంకరమైనవే, సహించటానికి వీలు లేనివే, సహించలేము కూడా మానవులమైన మనము అని అంటాడు ఆయన.